సుమేరుష్మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఇన్ని రోజులు అమ్మవారి యొక్క నఖశిఖ పర్యంతం గురించి చెప్పుకున్నాం మనం. అమ్మవారి యొక్క తేజస్సు, అమ్మవారి యొక్క ఆభరణాలు, అమ్మవారి యొక్క అలంకరణ గురించి తెలుపుకున్నాం కదా. ఇంతకీ అమ్మవారు ఎక్కడుంటారంట? సుమేరు శృంగ మధ్యస్థ, తూర్పు వాయువ్య నైరుతి దిక్కులయందు త్రిమూర్తులు బాసిల్లుచుండగా మధ్యలో ఉన్నటువంటి మేరు పర్వతంలో అమ్మవారి యొక్క నివాస స్థలం ఉందంట. మరి సుమేరు శృంగ మధ్యస్థంలో ఎక్కడున్నారంట? శ్రీమన్నగర నాయిక, శ్రీమత్ నగరం, శ్రీమన్నగరం అనునాసికా సంధి మధ్య ఉన్న మేరు పర్వతంలోని శ్రీపురంలో అమ్మవారి యొక్క నివాస స్థలం ఉందంట. ఎలా ఉందంట? చింతామణి గృహంతస్థ, చింతాకు మనులతో చేసినటువంటి గృహమే అమ్మవారి యొక్క నివాస స్థలమట. ఎలా ఉందంట? పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మలే తన ఆసనంగా ఉన్నటువంటి సింహాసనాన్ని అమ్మవారు అధిష్ఠించారంట. ఇక్కడే ఒక రహస్యం ఉంది చూడండి. శ్రీచక్రంలో అధోముఖంగా ఉండే 5 కోణాలే ఈ పంచబ్రహ్మాసనాలు. అందుకే శ్రీచక్ర ఉపాసన చేసే వాళ్ళకి అర్థమవుతుంది చూడండి. శ్రీచక్రంలో 5 కోణాలు కిందికి, 4 కోణాలు పైకి ఉంటాయి. సరిగ్గా ఈ 5 కోణాలు ముక్తి మార్గానికి సంబంధించిన విషయాన్ని సూచిస్తాయి. శ్రీచక్ర రహస్యాన్ని భేదిస్తే సృష్టి యొక్క రహస్యం అర్థమవుతుంది. కాబట్టి అమ్మవారు పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మలే తన ఆసనంగా ఉన్నటువంటి సింహాసనాన్ని అమ్మవారు అధిష్ఠించారంట. శ్రీమాత్రే నమః.